చందమామ నవ్వుచి బొమ్మ కొంచెం మందవమ్మ ఒప్పులకు తరించింద జన్మ నమ్మద్దు. టైం వచ్చి 5:48 కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మనం వెళ్తున్నాం. సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా పికప్ అండ్ డ్రాప్ ఎలా చేసుకోవాలి అని పూర్తిగా నేను చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఉండే ఎయిర్పోర్ట్కి ఇప్పుడున్న ఎయిర్పోర్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కొత్తగా ఫ్లైఓవర్స్ అయితే వేశారు. సో కొన్ని రూల్స్ అయితే అప్పటికి ఇప్పటికి చేంజెస్ అయితే ఎక్కువగా ఉంది. సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తా ఎలా వెళ్ళి పికప్ చేసుకోవాలి. నాకైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్లానింగ్ అయితే అస్సలు లేదు. ఆల్రెడీ డ్రైవర్స్ ఉన్నారు, కానీ ఏదో ఒకటి మన వీడియోకి అయితే కంటెంట్ కావాలి కదా. నేనైతే డ్రైవర్గా అయితే వెళ్తున్నా. ఇప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ ఏంటంటే స్పీడ్ లిమిట్ కెమెరాస్ అయితే ప్రతి ఒక్క చోట ఉంటుంది. సో ఇక్కడైతే 60-80లోనే వెళ్ళాలి. ఇక్కడ ఓవర్ స్పీడింగ్ అయితే 2000 అయితే ఫైన్ ఉంటుంది. చాలా డిసిప్లైన్గా డ్రైవ్ చేయాలి ఇక్కడంతా. సో గైస్ ఇక్కడ బ్రిగేడ్ అని బోర్డు కనిపించింది కదా, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్లోనే స్ట్రైట్గా వెళ్తే డ్రాప్ పాయింట్ ఉంటుంది. టర్మినల్ 1 డ్రాప్ పాయింట్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నేను చూపిస్తాను అన్నట్టు. అక్కడ కార్ వెళ్తుంది కదా, వేగనర్, ఆ రూట్లో వెళ్తే డైరెక్ట్ డ్రాప్ పాయింట్. మనం వెళ్తుండేది వచ్చేసి ఇప్పుడు పికప్ కాబట్టి ఈ కింద నుంచి వెళ్ళాలి రైట్ సైడ్లో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది కమర్షియల్ వెహికల్ కాబట్టి ఇక్కడ పైనకి అలో లేదు. అదే వైట్ బోర్డ్ వెహికల్స్ అయితే లెఫ్ట్ సైడ్లో వెళ్తే డైరెక్ట్ పికప్ పాయింట్ వస్తుంది. ఇది కమర్షియల్ వెహికల్ కాబట్టి మనం ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళిపోదాం. రైట్ సైడ్లో ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కాలి. ఇక్కడైతే రైట్కి వెళ్తాం. వచ్చేసాం పార్కింగ్ 4కి. ఇక్కడైతే టోకన్ ఇస్తారు, టోకన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడంతా 8 minutes టైం లిమిట్ ఉంటుంది. 8 minutes తర్వాత అయితే 100 rupees ఉంటుంది. 1 hourకి 100 rupees ఉంటుంది. పికప్ సో నాదైతే ఫాస్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి వాళ్ళైతే బిల్ ఏమీ లేదు. అక్కడ ఎగ్జిట్ అయ్యేప్పుడు టైమింగ్ అయితే చూస్తారు. టైమింగ్ చూసిన తర్వాత మనది ఏమైనా లేట్ ఉంటే డైరెక్ట్ ఫాస్ట్ ట్యాగ్లో అయితే అమౌంట్ కట్ అవుతుంది. ఇది పార్కింగ్లో పికప్ పాయింట్స్. మనమైతే వచ్చేసాం. సో ಇವಾಗ ಡೈರೆಕ್ಟ್ ಮಾರ್ತಲ್ಲಿನಾ? ಡೈರೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಫಸ್ಟ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ದೆನ್ ಮಾರ್ತಲ್ಲಿ. ಓಕೆ. ಮಾರ್ತಲ್ಲಿ ಅಡ್ರೆಸ್ ಉಂಟು. ಅಲ್ಲಿ ಇನ್ನೊಬ್ರು ಬರ್ತಾರಾ? ನಂದು ಮಗಲ್ದಿದೆ. ಬನ್ನಗಾಲ. A few moments later. సో గైస్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని మార్తల్లికి అయితే వచ్చాం. ఇక్కడ ఇంకొక పర్సన్ వస్తారు. ఇక్కడ ఇంకొక పర్సన్ అయితే పికప్ చేసుకుని డైరెక్ట్ అయితే మనం వికోటో వెళ్దాం. వికోటో నుంచి సత్యలోకి వెళ్ళి అక్కడైతే డ్రాప్ చేద్దాం. Sorry, disturb No problem. चलो स्कूटी किधर? मेन रोड जाने का ना सत्यलोका के लिए. हाँ स्कूटी बिरयानी हो तो मॉर्निंग में. नॉन वेज है? भवन लेके जाओ. नॉन वेज है सर? नहीं वेज. ఫుడ్ తినేసి అయితే అవుట్ సైడ్ వచ్చేసా. ये एक्सप्रेस हाईवे है, इसलिए 1 घंटे में पहुंच जाना है. आई एम ए मोटो ब्लॉगर. ब्लॉग्स अपलोड कर.
ಗೊತ್ತಾಯ್ತು. ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ಬೋದಾ? ಶೋರ್ ಶೋರ್ ಲೈಕ್ ಸಾಂಗ್ ಪ್ಲೇ ಮಾಡಿ ಬೇಕಾ? ಹಿಂದಿ ಹಾ ಹಿಂದಿ ಫೇವರೇಟ್ ಸಾಂಗ್ or not मुझे तेरी सभी बातें एक बार दीवानी झूठा ही सही प्यार तो कर मैं भुला नहीं हंसी मुलाकातें बेचैन करके मुझको मुझसे तेरी नजर रूठेगा ना मुझसे मेरे साथ ये वादा करते रहना मुश्किल है जीना मेरा मेरे दिल पर तुझे भर ले अपनी సో గైస్ డ్రాప్ అయిపోయింది, నేను ఇంటికైతే వచ్చేసా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇదైతే పార్ట్ 1. ఇది దేవనహల్లి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ సత్యలోక్కి డ్రాప్ ఎలా చేయాలి, ఎక్కడ పికప్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పా. పార్ట్ 2లో అయితే సత్యలోక్ నుంచి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ ఏ ప్లేస్లో చేయాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.